షిప్ ద్వారా మనం అనుకున్నది చెయ్యాలి. అంతా సవ్యంగా జరిగితే ఈ డ్రాగన్ బూస్టర్ మా నాన్నగారికి వచ్చి చేరుతుంది. నాకెందుకో పెద్ద సమస్య వస్తుందేమో అనిపిస్తోంది. ఏంటది? మన ప్రాంతంలో ఇటువంటి భూకంపం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. భయంగా ఉంది. ఏంటిది? ఓరి దేవుడో! మీరు సిద్ధంగా ఉండండి నాన్న. నాకు తెలుసు కుమారా, చెప్పటానికి కష్టంగా ఉన్నా ఈ కార్యాన్ని నువ్వు విజయవంతంగా ముగించావు. ఇప్పుడు ఆ డ్రాగన్ బూస్టర్ ఇక్కడకు రాబోతున్నాడు. దానికి ముందు నా కొత్త రెడ్ డ్రాగన్ ఇక్కడకు రాబోతుంది. బో త్వరగా రా, మనం వెళ్ళి ఆయన్ని కలవాలి కదా. హే బౌ, ఏంటి సమస్య నీకు? బౌ బౌ! పెద్ద తప్పు చేశానేమో. మోరిస్, పెద్ద సమస్య వచ్చింది. నాకు ఒక స్పాన్సర్ దొరికాడు. ఆయన ఇచ్చిన కొత్త గేర్ ని బౌ మీద ప్రయోగించాను, కానీ బౌ అది ముందు అది ఎటువంటి గేరో చెప్పు. చూసారా ఈ గ్రీన్ ట్రెకోనియం గేర్ ఎంత వింతగా ఉందో? దీని మీద పెయింట్ పూశారు. అయితే ఇది బ్లాక్ ట్రెకోనియమా? అయితే నా స్పాన్సర్ దీన్ని కంట్రోల్ చేస్తున్నాడనమాట. వాడు గనక బౌండ్ కంట్రోల్ చేసి వాడు ఎక్స్పెరిమెంట్ కి యూజ్ చేసుకున్నాడంటే అప్పుడు నిజంగా వాడే బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని కనిపెట్టేస్తాడు. ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధా అవుతుంది. హఠాత్తుగా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం ఎక్కడ పడితే అక్కడ డ్రాగన్లు సంచరించడమే. ప్రస్తుతం డ్రాగన్లు నగరం నడిబొడ్డులో ఉన్నాయి. ప్రజల మీదకి దూసుకు వెళుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ప్రజలందరూ తమను కాపాడబోయే హీరో డ్రాగన్ బూస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్రాన్స్, మన సిటీలో చాలా డ్రాగన్స్ బీభత్సం చేస్తున్నాయి. వాటి మధ్యలోనే ఇప్పుడు మేము కూడా ఇరుక్కుపోయి ఉన్నాం మిత్రమా. కాస్త ఓపిక పట్టండి, నేను వెంటనే వస్తున్నాను. ఆ డ్రాగన్ సమూహం పాత ఆక్వా స్టేషన్ దగ్గరికే వెళుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి నువ్వు వెంటనే అక్కడికి వెళ్లి తీరాలి, లేకపోతే నువ్వు వాటిని అడ్డుకోలేవు. అంతకు ముందు బౌన్ కూడా నేను కనిపెట్టాలి. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! అది అలాగే బుజ్జి, పరిగెడుతూనే ఉండు. నువ్వు అలా పరిగెడుతూ ఉంటేనే డ్రాగన్ బూస్టర్ మన కంట పడతాడు.